అలా ఫ్రెండ్స్ మాకు 10 రోజుల నుంచి సెలవులు వచ్చిన వల్ల మాకు ఈ నీరు వల్ల మేము వెళ్ళలేకపోతున్నాము. మాకు అక్కడ స్కూల్ డేట్ చెప్తుంటారు, మాకు తెలియదు. ఇక్కడ మాకు తెలియకపోవడం వల్ల మేము ఇక్కడ నీటిలో నడాలని మాకు భయం వేస్తుంది. చూడండి నీరు ఎలా పారుతుంది, చూస్తారు కదా. మాకు ఇక్కడ బ్రిడ్జ్ లేదు, ఎట్లేదు. ఇక్కడ ఎట్ లేని వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం. అక్కడ పాట లేట్ అవుతుంది, మాకు తెలియట్లేదు. నాలాంటి ఒక 40 మంది పిల్లలు వెళ్తాండ్రు. మాకు బ్రిడ్జ్ లేదు, ఎట్లేదు. మాకు ఈ నీరు ఫ్లోటింగ్ కి టోర్పిల్ డ్యామ్ వెళ్ళిపోతున్నాం. మాకు భయం వేసేస్తుంది నడిస్తే. అక్కడ పాటలు చెప్పినప్పుడు ఏటంతనో మాకు తెలియట్లేదు. ఇక మేము ఇంటి కూడా ఉండిపోతాం, మా పాటలు అవ్వట్లేదు. అక్కడ 10 రోజులు సెలవు వచ్చేస్తుంది. మా 40 మంది పిల్లలు ఏమంటూ ఇంటి కూడా ఉండిపోతాండ్రని సార్లు ఫోన్ చేస్తారు, రెండు బాబు అంటారు. మాకు ఇక్కడ బ్రిడ్జ్ లేదు, అది లేదు. మేము అందరము మాకు ఇక్కడ పొడవ ఏదో వేసినా బాగుండు, అది కూడా లేదు అక్కడికి. ఇది కూడా చూస్తున్నారు కదండి, ఇలాంటి చిన్న పిల్లలకి ఇక్కడే ఇంత లోతు వచ్చిందండి. అక్కడ కర్ర అక్కడ పాతారనమాట, ఒక కర్ర, ఒక స్టిక్ చూస్తున్నారు కదండి. అది కనిపించకపోతే ఇప్పుడు దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలండి. కొంచెం సేపు నడిచి ఆ బోట్ అయితే ఎక్కాల్సి ఉంటది. ఇలాంటి పిల్లలు ఎలా అండి వెళ్ళగలరు అసలు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల? వీళ్ళు చాలా భయంతో, ఇప్పుడు పెద్దలేంటి ఇక్కడ వృద్ధులేంటి ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని బిక్కుమంటున్నటువంటి పరిస్థితి అనమాట. అలాంటిది ఇలాంటి పిల్లలు స్కూల్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు, చాలా ప్రయాస అయితే పడుతున్నారండి. ఇందాక ఇక్కడ చిన్నపిల్లలు చెప్పినట్లుగా 10 రోజుల నుంచి వీళ్ళకి సెలవులు అయితే వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఈ వరద ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా దీనికి నమ్మలేనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు ఇలా కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ అంతసేపటికి మళ్ళీ రొడ్డ అనేది ఫుల్ గా ఓవర్గా వచ్చేస్తుంది. చెత్త చెదారం అన్ని వచ్చాక మళ్ళీ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పెరిగిపోతుందండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే చాలా ఇబ్బంది పడాలి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. ఆ తల్లిదండ్రులకు తెలుసు అనమాట ఆవేదన, బాధ. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా సరే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనకి ఎన్నో పాఠ్య పుస్తకాలు మనం వినుంటాం కదండి, చాలా మంది చదివి ఉంటాం. అందుకని చెప్పి దయచేసి బ్రిడ్జ్ కోసం మీరే తప్పకుండా ప్రభుత్వం వరకు చేరేలా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఇలాంటి చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మినిమం ఎలా చూసుకున్నా మా విలేజ్ తరపున ఒక 100 మంది పిల్లలు అయితే అవతలొడ్డుకి వెళ్ళి చదువుకుంటున్నారనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయేసరికి అక్కడ స్కూల్లో ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఒక వారం 10 రోజుల నుంచి ఇప్పుడు వరద ప్రభావం అనేది ఫ్లోటింగ్ ఇలాగే ఉంది కాబట్టి వీళ్ళకైతే సెలవులు మరి వచ్చేసేయండి. ఎందుకంటే వరద ఉద్రిక్తం అవడం ద్వారా వీళ్ళకైతే సెలవులు పెట్టవలసి వచ్చింది. వీళ్ళు కోరుండి అయితే ఆగిపోలేదు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏర్ అనేది తగ్గాక మరలా వెళ్తే ఉపాధ్యాయులు మరలా ఆ చెప్పిన లెసన్స్ అనేవి మరలా చెప్పడానికి కుదరదండి వాళ్ళకు కూడా. అలాంటప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ తోటి పిల్లలతో కలిసి మంచిగా చదువుకునే పిల్లలు వీళ్ళు కూడా వెనకబడిపోయే పరిస్థితులు అయితే చాలా మట్టుకున్నాయండి. ఇలాంటి దుస్థితి అయితే మా గ్రామానికి ఉంది. మా గ్రామానికే కాదండి, మా పంచాయతీలో సుమారుగా ఒక 30-40 గ్రామాలకైతే ఇదే దుస్థితి అనమాట. ఇక మీదటైనా సరే ఈ వీడియోని తప్పకుండా ప్రభుత్వం వరకు చేరుస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. ఈ వరద ఇది ఎంతవరకు మరి వస్తుందో తెలియదండి, ఎన్ని రోజులు తుఫాను ఉందో తెలియదు. రాయగడ ప్రాంతానికి అయితే మరలా వర్షాలు అనేవి పెద్ద పడుతున్నాయి.